ఇప్పుడు మనం 4వ శ్లోకం పాడదాం. చరాచర జగన్మయీ చరాచర జగన్మయీ సకల హృన్మయీ చిన్మయీ సకల హృన్మయీ చిన్మయీ గుణత్రయమయీ గుణత్రయమయీ జగత్రయమయీ జగత్రయమయీ త్రిధామమయీ త్రిధామమయీ పరాపరమయీ పరాపరమయీ సదా దశ దిశాం నిసాహార్మయీ సదా దశ దిశా నిసాహార్మయీ పరాం సతత సన్మయీ పరాం సతత సన్మయీ పరమ చిన్మయీం శీలయే పరమ చిన్మయీం శీలయే. చరాచర జగన్మయీం అంటే ఆ జంగమ స్థావరంలో ఆత్మలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి, అంటే జంగమం అంటే ఎవరు? శివుడు అన్నమాట. శివుడి ఆత్మ అయినటువంటి స్థావరమైనటువంటి సృష్టిలో, అంటే ఇదంతా కూడా ఈ స్థావరమే కదా అయింది సృష్టిలో. సకల హృన్మయీం అంటే అందరి హృదయాలలో, చిన్మయీం అంటే చిద్రూపిణిగా ఉండేటువంటి ఓ కామాక్షి. గుణత్రయమయీం అంటే త్రిగుణ స్వరూపమైనటువంటిది ఆవిడ. గుణత్రయ, త్రయం అంటే 3 అన్నమాట. అంటే త్రిగుణ స్వరూపమైనటువంటిది అమ్మవారు. జగత్రయమయీం అంటే జగత్ అంతలో కూడా ముల్లోకాలలో కూడా రూపమైనటువంటి ఆ అమ్మవారు. త్రిధామమయీ 3 స్థానములుగా ఉన్నటువంటిది. పరాపరమయీం పరమ స్వరూపం చిద్రూపిణిగా ఉన్నటువంటి ఆ అమ్మవారు. దశ దశ దిశాం నిసాహార్మయీం సదా అంటే ఎల్లప్పుడూ. దశ దిశాం నిసాహార్మయీం అంటే రాత్రి పవళ్ళు కూడా ఆవిడకి భేదం లేదన్నమాట. ఆవిడ అందరి హృదయాలలో ఉంటూ, బయట వెలుపల ఉంటూ వాళ్ళందరి కష్టసుఖాలని తీరుస్తూ ఉన్నటువంటి ఓ అమ్మ అన్నమాట కామాక్షి. పరాం సతత సన్మయీం అంటే ఎల్లప్పుడూ స్వరూపిణిగా ఉన్నటువంటి ఓ కామాక్షి. పరమ చిన్మయీం శీలయే అంటే మిక్కిలి చిద్రూపిణిగా ఉన్నటువంటి శీలయే అంటే ధ్యానించుచున్నాను. అమ్మా నిన్ను నేను ధ్యానిస్తున్నాను, నువ్వు ఎల్లప్పుడూ అందరి హృదయాలలో ఉండే ఓ కామాక్షి, మమ్మల్ని సదా ఎల్లప్పుడూ కాపాడు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మళ్ళా నేను అంటాను, మళ్ళీ ఇంకోసారి పాడదాం. చరాచర జగన్మయీం చరాచర జగన్మయీం సకల హృన్మయీం చిన్మయీం సకల హృన్మయీం చిన్మయీం గుణత్రయమయీం గుణత్రయమయీం జగత్రయమయీం జగత్రయమయీ త్రిధామమయీం త్రిధామమయీం పరాపరమయీం పరమయీ సదా దశ దిశాం నిసాహార్మయీం సదా దశ దిశాం నిసాహార్మయీ పరాం సతత సన్మయీం పరా సతత సన్మయీం పరమ చిన్మయీం శీలయే పరమ చిన్మయీం శీలయే. ఇప్పుడు మనం ముగ్గురం కలిసి పాడదాం. చరాచర జగన్మయీం సకల హృన్మయీం చిన్మయీం గుణత్రయమయీం జగత్రయమయీం త్రిధామమయీం పరాపరమయీం సదా దశ దిశాం నిసాహార్మయీం పరాం సతత సన్మయీం పరమ చిన్మయీం శీలయే.